హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నళిని. ఈరోజు అయితే నేను తోటకూర టమాటాని అయితే చేసి చూపిస్తున్నాను. స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. అందులో ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మొత్తం కూడా ఎర్రబడ్డాక ఒక మీడియం సైజ్ టమాటాని అయితే కట్ చేసి వేసేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. టమాటాని మగ్గించుకోవడం కోసం కొద్దిసేపు పెట్టాను. 1 నిమిషం పాటు మూత పెట్టడం వల్ల టమాటా అనేది చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, టమాటా అంతా కూడా దగ్గరగా అయింది కదా. ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా కారం, స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. తోటకూరని అయితే శుభ్రం చేసుకొని ఉంచుకున్నానండి. ఇది మొత్తం కూడా 2 కట్టల తోటకూర అండి. ఈ తోటకూర మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి కొద్దిసేపు అయితే మూత పెట్టి ఉంచుకుందాము. ఎందుకంటే మొత్తం కూడా ఇలా దగ్గరగా అవుతుంది కదా. సర్లే అమ్మా, మాకు తెలుసు మూత పెట్టి ఉంచుకుంటే అలా దగ్గరగా అవుతుందని, అయితే ఏమి ఇస్తావా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం అని అంటారా? సరే అండి, ఇంకా వేసేదైతే ఏం లేదండి. మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకొని కొద్దిసేపు పాటు స్టవ్ మీదనే పెట్టుకొని అడుగంటకుండా ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే చూసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. నేను చేసిన వంటనైతే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. డూ ఫాలో మోర్ వీడియోస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.